మనం ఏమై ఉన్నామో లేకపోతే మన జీవితం ఏమై ఉన్నదో సమస్తము కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సహాయమును చేయబోతూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సహాయాన్ని చేసే దేవునిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నమ్ముకున్నటువంటి వారి కోసం ప్రతి సందర్భంలో కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఒకసారి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె వచ్చి యేసయ్య యొక్క వస్త్రం ముడితే చాలు నేను స్వస్థత పొందుతాను అని నమ్మినటువంటి ఆమె, యేసయ్య వస్త్రపు చెంగును ముడితే చాలు నా యొక్క బాధ నుంచి నేను నివారణ పొందుతాను అని నమ్మినటువంటి ఆమె యేసయ్య వెనకాల వచ్చి ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టగానే ఆమె స్వస్థత పొందినట్లుగా వాక్యము ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆమె స్వస్థత పొందిందో యేసయ్య ఒక మాట చెప్తూ ఉంటారు, ఏంటంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. ఒకసారి పాపములో పట్టబడినటువంటి స్త్రీని వాళ్ళందరూ కూడా కొట్టడానికి వస్తే యేసయ్య చెప్పినటువంటి మాట, మీలో పాపము లేనటువంటి వాళ్ళు, పాపము చేయలేనటువంటి వారు మొదటి రాయి ఆమె మీద వేయుడి, మొదటి రాయి ఆమె మీద వేయుడి అన్నప్పుడు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు యేసయ్య అంటున్నటువంటి మాట, అమ్మ నీ మీద నేను కూడా రాయి వేయను, ఇక నుంచి పాపము లేకుండా నీవు జీవించు. హల్లెలూయా. ఈ కాంటెక్స్ట్లో చాలా ప్రాముఖ్యమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు స్వస్థత పొందడం అనేటువంటిది ఒక మార్గం అయితే యేసయ్య ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. ఆ సమయంలో పలికినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసయ్య చెప్తున్నారు 2 సందర్భాల్లో, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, అమ్మ నీ మీద నేను రాయి వేయను. ఇప్పుడు ఈ 2 మాటలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి వారి కోసం దేవుడు ఏదో ఒక మాటనైనా పలుకుతూ ఉంటారు. దేవుని మీద ఆధారపడేటువంటి వారి కోసం దేవుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మాటను చెప్పడానికైనా ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉన్నతమైన కార్యాలు చేయడానికి, ఆయన మీద ఆధారపడేటువంటి వారి జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27, 28 వచనాలు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత గ్రుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఒక గృహంలో ప్రవేశించి దేవుడు యేసయ్య పలుకుతున్నటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా వింటున్నప్పుడు 2 గ్రుడ్డివారు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతుక్కుంటూ వచ్చి అక్కడ ఏమంటున్నారంటే, దావీదు కుమారుడా మమ్ములను కరుణించుము అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, ప్రభువా మమ్మల్ని కనికరించు, అయితే మమ్మల్ని కరుణించు అనేటువంటి మాటను వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ 2 విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు గ్రుడ్డివారు లేకపోతే బ్లైండ్ పీపుల్ స్వస్థత పొందినటువంటి సందర్భంలో నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు స్వస్థతను పొందడానికి వస్తారో వాళ్ళు మనుష్యులకు కనబడకుండా రావాలి, మనుష్యులను దాటుకొని రావాలి, కనబడకుండా రావాలి, వారి శరీర గాయాలను కప్పుకొని రావాలి. ఒకవేళ శరీర గాయాలు కప్పుకొని మనుషుల మధ్యలోనికి వచ్చి వారి గాయం కనబడితే మాత్రం వాళ్ళు గ్యారంటీగా మరణము అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ కాలంలో ఈ కుష్ఠరోగులు లేకపోతే ఈ గ్రుడ్డివారు అనేటువంటి వారు లేదా వీళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే
ఏదో పాపము చేసినటువంటి ఒక అపరాధ భావముల వాళ్ళు ఉండేటువంటి వారు. ఊరికి దూరంగా ఉండడం, లేకపోతే ఆ ప్రాంతాలకు దూరంగా ఉండడం, లేకపోతే వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే భిక్షం అడుక్కోవడం, ఇలాగా ఏదో ఒక పని వాళ్ళు చేస్తూ ఉండేటువంటి వారు. అయితే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఉన్నారు అనేటువంటి ఒక మాటను అక్కడ విన్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు అనేటువంటి మాటను వాళ్ళు విన్న తర్వాత, ఒక ఇంటిలో యేసయ్య బోధిస్తున్నారు, ఒక ఇంటిలో యేసయ్య ఒక ప్రసంగాన్ని చెప్తున్నారు, ఒక కుటుంబం కొరకు లేకపోతే ఒక జనసమూహం కొరకు బోధిస్తున్నారన్న మాట వినగానే వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వచ్చి మొదటి మాట ఏంటంటే, దావీదు కుమారుడా మమ్ములను కరుణించుమని కేకలు వేశారు. హల్లెలూయా. దే ప్లీడ్, చాలా గట్టిగా కేకలు వేసి ఉన్నారు. కారణం ఏంటంటే యేసయ్య ఏ ఇంట్లో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం ఎల్లప్పుడూ కూడా జనాలతో ఉండేటువంటిది. హల్లెలూయా. ఎలా ఉండేదమ్మా? జనాలతో ఉండేది. ఎందుకు జనాలతో ఉండేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడే మాటలు వినాలని, చేసే స్వస్థతలు చూడాలని, ఆయన చెప్పేటువంటి మార్గాన్ని వెంబడించాలని అనేక రకాలైనటువంటి మనుషులు ఉండేటువంటి వారు. ఇప్పుడు యేసయ్య ప్రసంగిస్తూ ఉండగా ఇల్లంతా జనసమూహంతో నిండిపోయి ఉన్నది, ఆ ప్రాంతం అంతా కూడా జనసమూహంతో నిండిపోయి ఉన్నది. ఈ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ అందులైనటువంటి వారికి మార్గం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నేను ముందుకు వెళ్ళాలి, కొంచెం మార్గం ఇవ్వండి అని. కొంతవరకు రాగలిగారు, కొంతవరకు యేసయ్య దగ్గరికి రాగలిగారు. కానీ చాలా దూరంలో ఉండగానే వాళ్ళు ఏమనుకున్నారంటే, మనకి ఇంకా వెళ్ళడానికి ఇక్కడ చోటు లేదు, వెళ్ళడానికి మార్గం లేదు, కాబట్టి యేసునే మనం పిలిస్తే గనక, యేసునే మనం సహాయం చేయమని అడిగితే గనక తప్పకుండా ఆయన మనకి సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు జనసమూహంలో ఆ ఇద్దరు మాత్రమే యేసయ్య పేరు పిలవాలి గట్టిగా. వాడు పిలిస్తే ఈ కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారో వెనక్కి తిరిగి చూస్తారు, ఎవరు పిలిచారో ఏంటని చూస్తారు. వెనక్కి తిరిగి చూస్తారో, పిలిచినటువంటి వారిని చూస్తారో, చూసి ఎందుకు పిలుస్తున్నారో అని ఒక ఆలోచన. వాళ్ళు కూడా చూసేటువంటి వారు కూడా ఎందుకు వాళ్ళు పిలుస్తున్నారు కదా అని వెనక్కి తిరిగితే, అయ్యో జనసమూహం నన్ను చూస్తున్నారు కదా అని సిగ్గుపడేటువంటి సందర్భాలు ఉండొచ్చు. హల్లెలూయా. రెండు చేతుల పైకైతే హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రార్థన చేయడం వచ్చు. ఎంతమందికి వచ్చు ప్రార్థన చేయడం? ప్రార్థన చేయడం వచ్చు. ఏంటి కొంతమంది ఎలా చూపుతున్నారండి? వచ్చు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మైక్లో ప్రార్థన చేయండి అమ్మ అంటానప్పుడు దెబ్బ దించేశారు. అప్పుడు ఊరికి ఎలాగని ఎత్తించారు, మైక్ అనగానే దించారు. అలాగా అంటే ఎందుకు మైక్లో ఎందుకు చేయట్లా? భయం. ఏమో నేనేం తప్పు మాట్లాడితే కానీ నవ్వుతారేమో అని భయం. నేను తప్పుగా చెప్తే నవ్వుతారేమో, లేదా ప్రార్థన చేస్తే నన్ను విక్కిరిస్తారేమో ఒక భయం. హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏమో ఎంతమంది చదువుకున్న వాళ్ళు? ఎవరు ఒకసారి చేతి చూపించండి. చదువుకున్న వాళ్ళమ్మా, ఇదేంటిది? హల్లెలూయా. మీ దగ్గర మైక్ ఉంచున్నామా, నేను చెప్పే వాక్యాలు చదవండి అన్నప్పుడు భయం. ఎందుకు భయం? ఇక్కడ తక్కువ క్రౌడ్ ఉన్నా సరే కూడా ఏదో మనం తప్పు చదువుతామేమో, లేకపోతే ఒక ఫియర్ అనేది ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంతమందిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్య పేరు పిలవడానికి భయపడ్డారు. ఫస్ట్ చాలా భయపడ్డారు. జనసమూహంలో నుంచి ఎవరన్నా లేచి నన్ను తిడతారేమో, జనసమూహంలోంచి లేచి నన్ను ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అలా భయపడుతూ ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు యేసుని పిలిస్తేనే వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. యేసుని పిలిస్తేనే వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది. యేసుని పిలిస్తేనే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. పిలవకపోతే జరగదు. వెళ్ళి మౌనంగా చేతులు కట్టుకుని నిలబడి చూసి మౌనంగా వాళ్ళు ఆ వాక్యం చెప్పేంత వరకు విని వాళ్ళతో పాటు వెళ్ళిపోతే అద్భుతం అనేది వాళ్ళు చూడలేరు.
కానీ వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే యేసుని పిలిస్తే, యేసుని పలకరిస్తే, యేసుని నా వైపు చూడమని అడిగితే అప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రేయర్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? వెళ్ళి మనం మౌనంగా ఉండడం కాదు, యేసయ్య నా వైపు చూడు అని చెప్పడమే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. హల్లెలూయా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రభువా నన్ను చూడు, నా సమస్యను చూడు, నా కష్టాన్ని చూడు, నా బాధనే చూడు ప్రభువా అని దేవునితో చెప్పగలగడమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఇద్దరు అందులేనటువంటి వారి కోసం ఒకసారి మనం ఆలోచిస్తే, ఆ ఇద్దరు కూడా ఏం చేశారంటే, వాళ్ళు జన సమూహములో నుండి యేసుక్రీస్తుని పిలుస్తున్నారు. దావీదు కుమారుడా నాకు సహాయము చెయ్యి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అనేటువంటి మాటను వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బంది, వాళ్ళు ఉన్నటువంటి కష్టం అనేటువంటిది చాలా పెద్దది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నగా మనకి చేయి నొప్పి వస్తేనే చాలా కష్టపడతాం. ఏమంటాం? చేయి నొప్పి వస్తేనే చాలా బాగా నొప్పి వస్తుందంట. తలపోటు వస్తేనే తల తిప్పేస్తుంది అంటాం. హల్లెలూయా. ఇంకా జ్వరం 2-3 రోజులు జ్వరం వస్తే నాకు అంత బలహీనత ఇంక లేదని చెప్తాం. అలాంటిది పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏం లేవు, కళ్ళు అనేవి లేవు. నిజంగా చాలా పెద్ద సమస్యలు వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ సమస్య ఎంతైనా సరే కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి పిలిచే విధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం కలుగునుగా. సో వే ఆఫ్ కాలింగ్ జీసస్ క్రైస్ట్, దేవుణ్ణి పిలిచేటువంటి విధానం, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి విధానం, లేకపోతే దేవుణ్ణి అడిగేటువంటి విధానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ జీవితంలో నువ్వు దేవునికి విలువనివ్వగలిగితే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా సరే కూడా దేవుణ్ణి నువ్వు పిలవడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. దే వాంట్ ఇమీడియట్ చేంజ్. వాళ్ళకి వాళ్ళ పరిస్థితి మార్చబడాలి, వాళ్ళు ఉన్నటువంటి స్థితి మార్చబడాలి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడాలి అంటే గనక వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టాలి. ప్రభువా నా పరిస్థితిని మార్చు ప్రభువా అని దేవుని సన్నిధిలో వాళ్ళు అడగాల్సినటువంటి వారై ఉన్నారు. హల్లెలూయా. మరి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో అడగాలి అంటే గనక మొదటి వాళ్ళకి ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నేను అడుగుతున్న దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని ఒక విశ్వాసం ఉండాలి. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, అనేక సంవత్సరాల నుంచి వస్తున్నాం, అనేకమైన సంవత్సరాల నుంచి దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు నా జీవితంలో కార్యము చేయగలుగుతాడు అనే నమ్మకం మనకు లేకపోతే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి అద్భుతాలను మనము పొందుకోలేం. యు నెవర్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి అద్భుతం పొందుకోవాలని నేను ఇష్టపడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని దగ్గర నుంచి కార్యాలను పొందుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేటువంటి విధానం ఎలా ఉండాలంటే, ఏదో నా కోసం నేనే కాదు, కానీ నువ్వు ఎంతమందిలో ఉన్నా సరే కూడా సిగ్గుపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేయగలిగేటువంటి శక్తి నాకు ఉండాలి. సన్నిధిలో నువ్వు వాక్యం చదవమంటే వాక్యం చదవగలిగేటువంటి శక్తి ఉండాలి. ఆ ఇద్దరు కూడా సిగ్గుపడలా. వాళ్ళు ఎందుకు సిగ్గుపడలే తెలుసా? వాళ్ళన్న సమస్య పెద్దది, వాళ్ళకి విడుదల, పెద్ద విడుదల కావాలి, వారికి గొప్ప కార్యము జరగాలి. అలా కార్యము జరగాలి అంటే కనుక ఖచ్చితంగా యేసైన వాళ్ళు పిలవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎవరి వైపు చూడొద్దు? ఎవరి వైపు చూడొద్దమ్మా? నీ పక్క వారి వైపు చూడొద్దు. హల్లెలూయా. 2 చేతుల పైకైతే హల్లెలూయా. ఎవరి వైపు చూడొద్దమ్మా? చెప్పండి. మీ పక్క వైపు చూసి చెప్పండి. నీ వైపు చూడొద్దు. ఎందుకు? పక్కవారి వైపు ఎందుకు చూడొద్దు? చాలా మంది చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దే ఆర్ స్పీకింగ్ విత్ గాడ్. దేవునితో మాట్లాడుతున్నారు, పక్కవారితో కాదు. హల్లెలూయా. రెండో భావం ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేస్తుంటే పక్కవారు వింటారేమో అని ప్రార్థన చేయడం అన్న మానేస్తారు, కానీ దేవునితో మాట్లాడడం కొనసాగించలేరు. హల్లెలూయా. బట్ వెన్ యు ఆర్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు,
దేవునికి నీకు సంబంధము కానీ నీకు ఇతరులకు సంబంధము ఉండదు. దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు కానీ ఇతరులతో నువ్వు సహవాసము చేయడంలా. దేవుని యొక్క కార్యాలను చూడడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు కానీ ఇతరుల కార్యాలు చూడడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఇద్దరు కూడా సిగ్గుపడి ఉంటే ఆ రోజు కళ్ళు వారికి తెరిచి ఉండేటువంటివి కాదు. హల్లెలూయా. అందుకే వాళ్ళు అంటున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, కనికరించుమని కేకలు వేస్తే ఆ ఇంట ప్రవేశించినటువంటి వారిని యేసు చూసి ఏమన్నాడంటే, ఇది నేను చేయగలను, నీవు నమ్ముచున్నావా? హల్లెలూయా. స్టిల్ డూ యూ బిలీవ్? నువ్వు నమ్ముతున్నావా నీ కార్యం చేయగలనని? నువ్వు నమ్ముతున్నావా ఈ కార్యము చేయడానికి నేను అర్హుడని? యేసు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఏదో ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తావు, దేవుడు అడుగుతాడు, నువ్వు ఇది నమ్ముతున్నావా నేను చేయగలనని? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఉన్న విశ్వాసము ఎంతో దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హౌ కెన్ వి బిలీవ్? ఎలా మనం నమ్మాలి? అప్పుడు యేసయ్య అద్భుతాలు చేస్తున్నప్పుడు ఒక బైబిల్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడనేటువంటి కార్యం ఇంకా జరగలేదు. బట్ ఆ గుడ్డివారైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే, యేసు ఈ కార్యము చెయ్యగలడు అని ఖచ్చితంగా నమ్మి, యేసయ్య అద్భుతము చేయగలడని, ప్రభువా నువ్వు చేస్తావు అని మేము నమ్మకము కలిగి ఉన్నామని పలకగలిగారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు చేస్తావనే నమ్మకం మాకు ఉన్నది, నువ్వు చేస్తావనే విశ్వాసం నాకున్నది, నా కుటుంబ పరిస్థితులు మారుస్తావనే నమ్మకం మాకున్నది, మా ఆర్థికపరమైన పరిస్థితులు మారుస్తావనే నమ్మకం మాకు ఉన్నది. మనం చెప్పినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయగలుగుతాడు. రెండు చేతుల పైకైతే హల్లెలూయా. అలా మనం చెప్పలేకపోతే, అలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించలేకపోతే, దేవుణ్ణి మనం అడగలేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కలిగి ఉన్న విశ్వాసము వ్యర్థమే. హల్లెలూయా. రెండు చేతుల పైకైతే హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తారు కానీ ప్రతి ప్రార్థనకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. అందరూ దేవుని సన్నిధిలో మొర్ర పెడతారు కానీ ప్రతి మొర్రకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని మీద గొప్ప నమ్మకం. అందరూ దేవుణ్ణి అడుగుతారు కానీ అడగడానికి వెనకాల కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు చేస్తాడు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి నమ్మకము. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నమ్మితే కార్యము జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నామకార్థంగా మనం ఎన్ని అడిగినా సరే దేవుని యొక్క కార్యాలు పొందుకోలేం. నామకార్థంగా ఎన్ని అడిగినా సరే కూడా దేవుని యొక్క అద్భుతాలు మనం చూడలేం. వాళ్ళు వారి యొక్క బాధను బట్టి అడుగుతున్నారు, ప్రభువా నా కొరకు కార్యాన్ని జరిగించు, మేము గుడ్డివారిగా ఉంటున్నాం, మాకు సహాయము చెయ్యి ప్రభువా. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. ఒక మాట గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్య నీకు గొప్పదిగా ఉంటుంది. నీ సమస్య బట్టే నువ్వు కష్టాన్ని అనుభవిస్తావు. నీ సమస్యను బట్టి ఇతరుల కష్టాలను అనుభవించలేరు. నీ శ్రమే నీకు బాధని తెలియచేస్తుంది. హల్లెలూయా. నీ కష్టాన్ని బట్టి నా దగ్గరికి వచ్చి చెప్తే అది నేను ఫీల్ అవ్వలేను. కారణం ఏంటంటే అనుభవించే వాళ్ళు తెలుస్తుంది ఆ కష్టం యొక్క విలువేంటో. హల్లెలూయా. అనుభవించే వాళ్ళు తెలుస్తుంది ఏ విధంగా దేవుని సన్నిధిలో మొర్ర పెడితే అద్భుతాన్ని చూడగలుగుతాం. మరి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టగలుగుతున్నామా? ఇద్దరు గుడ్డివారు, ఒక ఐడెంటిటీ లేదు, ఒక గుర్తింపు లేదు. వాళ్ళు ఎవరు నమ్ముతున్నారంటే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతము చేయగలడని యేసే దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను కరుణించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా అడగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబ పరిస్థితులు మార్చబడాలనుకుంటున్నామా, లేకపోతే మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడాలనుకుంటున్నామా? మనం చేయాల్సినటువంటి పని అదే. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా నా జీవితాన్ని నీవు మార్చు ప్రభువా అని అడగాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుణ్ణి అడగకపోతే గనక దేవుని యొక్క కార్యాలను మనం పొందుకోలేం. దేవుణ్ణి అడగకపోతే గనక దేవుని యొక్క కార్యాలు మనము చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు అనేక సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు, లేకపోతే నాకు ఈ శ్రమలు ఎక్కువ అవుతున్నాయని. మంచిదే, కానీ కష్టాల నుంచి బాధల నుంచి విడుదల పొందాలి అంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో వెళ్ళి మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి.
యు మస్ట్ ప్రే, యు మస్ట్ సీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తే అద్భుతాలు మనం చూడగలుగుతాం. 2 చేతుల పైకైతే హల్లెలూయా. చూడండి, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఇమీడియట్లీ దే రెస్పాండెడ్, నేను మీకు ఈ కార్యము చేయగలను నమ్ముతున్నావా అంటే వాళ్ళు ఏమన్నారు, నేను నమ్ముతున్నాను. ఎస్ వి బిలీవ్ లార్డ్. నాకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ప్రభువా, నేను చేయగలను నమ్ముతున్నావా అంటే ఏ నమ్మడం ప్రభువా, ఓ పక్కన పని లేదు, ఓ పక్కన డబ్బులు వచ్చే మార్గం లేదు, ఓ పక్కన డబ్బులు కాసే చెట్లు లేవు, ఎలా నమ్మాలి ప్రభువా? హల్లెలూయా. 2 చేతులు పైకైతే హల్లెలూయా. ఆ గ్రుడ్డి వారిద్దరు కూడా అడగాలన్నమాట, ఏం నమ్ముతాం ప్రభువా? హాస్పిటల్ దగ్గరగా లేదు, కళ్ళును బాగు చేసే డాక్టర్ లేడు, ఏ విధంగా నాకు కళ్ళు వస్తాయి? డిడ్ ఎనీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమని వాక్యము తెలియచేస్తున్నది. ఆయన నామములో అద్భుతాలు జరుగుతాయని వాక్యము తెలియచేస్తున్నది. హల్లెలూయా. జస్ట్ జీసస్ స్పీకింగ్ విత్ అదర్స్. ఆ గృహంలో యేసయ్య ఇతరులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుడ్డి వారికేమో స్వస్థత కావాలని వచ్చారు, కొంతమంది ఏమో ఆర్థికంగా ఇబ్బంది పడేవారు ఉన్నారు, కొంతమంది ఏమో ఇంకొక రకంగా ఇబ్బంది పడేవారు ఉన్నారు, కొంతమంది ఏమో ఇంకొక రకంగా ఇబ్బంది పడేవారు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు గుడ్డి వారిని స్వస్థపరచాలి అంటే గనక మొదటిగా ఆయన కళ్ళ డాక్టర్గా పనిచేయాలి. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. నా మాట మీకు బాగా అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా. యేసయ్య ఎలా పనిచేయాలి? కళ్ళ డాక్టర్గా పనిచేయాలి. ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య ఇప్పుడు ఏం చేయాలి? ఒక బ్యాంకునే ఓపెన్ చేయాలి. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. సో వాట్ ఐ వాంట్ టు సే, నేనేం చెప్పదలుచుకున్నానంటే యేసయ్యకు సమస్తము సాధ్యమే. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన చెయ్యలేడు అనేటువంటి కార్యం ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో స్వస్థత కావాలంటే ఆయన చేయగలడు, నీ కుటుంబంలో ఆర్థికంగా బలపడాలంటే చేయగలడు, లేదా నీ కుటుంబంలో శాంతి సమాధానం కావాలన్నా చేయగలడు. ఎటువంటి కార్యమైనా చేయడానికి యేసయ్య సమర్థుడు. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. బట్ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? నేను ఈ కార్యము చేయగలను నమ్ముతున్నావా అంటే మనం చెప్పాలి, ప్రభువా నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. నేను నమ్ముతూ ఉన్నాను. స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ లార్డ్. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నానయ్యా, నువ్వు కార్యము చేసే దేవుడు అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. 2 చేతుల పైకైతే హల్లెలూయా. కానీ మనం చెప్పినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? సంపూర్ణమైన విశ్వాసం మనకి ఉండాలి. ఆ గుడ్డివారు వారి సమస్య చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రోజు యేసయ్య దాటుకుని వెళ్ళిపోతే కనుక మరొక్కసారి యేసయ్యను వాళ్ళు కలవలేరు, మరొక్కసారి యేసయ్య చేతి ద్వారా అద్భుతాన్ని వాడు పొందుకోలేరు. అందుకే వారు గట్టిగా అరుస్తున్నారు, యేసయ్య దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుడు మనకి దొరికిన కాలం అందే మనం ఆయనకి సమీపంగా మనకున్నప్పుడే ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. వీళ్ళు అడుగుచున్నారు, మేము నమ్ముచున్నాము ప్రభువా అనగానే అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పాను. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. సో జీసస్ టచ్ దేర్ ఐసెస్. వారి కళ్ళను ముట్టారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకేమి చేయాలా? వారి కళ్ళను ముట్టారు. ముట్టిన తర్వాత చెప్పినటువంటి మాట ఏంటి? మీ నమ్మిక చొప్పున మీకు చెప్పాలి. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చెప్పినటువంటి మాట, మీ నమ్మిక చొప్పున మీకు అద్భుతం జరుగును. ఈరోజు దేవుడు కూడా మీకు చెప్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ కుటుంబంలో ధనం రావాలని, దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. ఇప్పుడు నమ్ముతున్నావా లేదా అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? ప్రార్థన చేసే మన మీదే. నువ్వు నమ్మితే అద్భుతాన్ని పొందుకుంటావు, నమ్మకపోతే అద్భుతాన్ని పొందుకోలే. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే గనక దేవుడు చేసే అద్భుతాన్ని చూసి నువ్వు సంతోషపడతావు. నువ్వు నమ్మకపోతే గనక దేవుని యొక్క కార్యాన్ని నీవు చూడలేవు. అందుకే నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు నీకు కావాల్సిన విశ్వాసం ప్రియమైన దేవుని బిడ్డ. యేసయ్య తప్పకుండా నా జీవితంలో కార్యాన్ని చేయగలడని ఒక నమ్మకం.
యేసయ్య తప్పకుండా నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయగలడు అనే ఒక నమ్మకం, యేసయ్య నా జీవితంలో ఒక ఉన్నతమైన కార్యము చేస్తాడు అనే ఒక నమ్మకం మనకు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, వారి కళ్ళను ముట్టి చెప్తున్నటువంటి మాట, మీ నమ్మిక చొప్పున మీకు అద్భుతము జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐ ప్రే బట్ దేర్ ఇస్ నో మిరకల్. నేను ప్రార్థన చేస్తున్నా కానీ అద్భుతాన్ని చూడట్లా, ప్రార్థన చేస్తున్నా అద్భుతాన్ని పొందుకోవట్లా, ప్రార్థన చేస్తున్నా కార్యము జరగట్లా. కారణం ఏంటంటే నీ నమ్మిక చొప్పున నీకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. 2 చేతుల పైకైతే హల్లెలూయా. ఎంత నమ్ముతావు? నా కుటుంబం మార్చబడాలి, సంపూర్ణంగా నమ్ము ప్రియమైన దేవుని బిడ్డ. నా ఆర్థిక పరిస్థితులు మార్చబడాలి, సంపూర్ణంగా నమ్ము. ప్రభా నా ఆర్థిక పరిస్థితులు మార్చు అని మళ్ళీ ఇంకేం చేయాలా, ఏ పని చేయాలా, ఏ పని చేస్తే బాగుంటుందో, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని మీద నమ్మకం లేనటువంటి ప్రార్థన. నీకు ఆరోగ్యం కావాలి, ప్రార్థన చేయి. మళ్ళీ ఇంకే హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పడం లేదు, కానీ విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. 2 చేతుల పైకైతే హల్లెలూయా. అందుకే అంటున్నాడు యేసయ్య, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా. కళ్ళలో చిన్న నలక పడ్డది, దానికి ఆపరేషన్ చేయాలమ్మా? ఆమా చేయక్కర్లేదు, చాలా చిన్న సమస్య అది. హల్లెలూయా. కానీ చూపు లేని కళ్ళకి తీసుకురావాలంటే అమ్మా చాలా పెద్ద సమస్య. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళు ఉన్నాయి కదా, మీ కంట్లో ఉండేది ఏంటో తెలుసా మీకు? మన కళ్ళు ఉన్నాయి కదా, మన కంట్లో ఉండేది ఏంటో తెలుసా? ఏంటిదమ్మా? రెటీనా ఉంటుంది. ఇదేంటిది కొత్త పేరు చెప్తున్నారు? మీరు నమ్మినా నమ్మకపోయినా ఉంటుంది అంతే. హల్లెలూయా. 2 చేతుల పైకైతే హల్లెలూయా. మీ కళ్ళు దాదాపుగా కొన్ని లక్షల కలర్స్ని క్యాప్చర్ చేస్తాయి తెలుసా? ఇప్పుడు నేను ఏ రంగు వేస్తానో, మీరే రంగు వేస్తారో, మన కళ్ళన్నీ కలర్ వేసాయి కదా. బ్లాక్ అండ్ వైట్ వేసా, కలర్ వేసామ్మా. 2 చేతుల పైకైతే హల్లెలూయా. రంగు కళ్ళే కదా. దేవుని స్తోత్రం. మనకు వచ్చే కళలో రంగా లేకపోతే బ్లాక్ అండ్ వైట్, అది చెప్పలేం, అది చెప్పలేం. 2 చేతుల పైకైతే హల్లెలూయా. సో కళ్ళు గురించి చెప్తున్నాను, చాలా ఉన్నతమైనటువంటి. ఇప్పుడు అస్సలు దృశ్యం లేదు, కళ్ళు చూపు లేదు, చూపు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాళ్ళు. ఆ ఉన్నటువంటి వారిని యేసేమన్నాడంటే కళ్ళను ముట్టాడు. ముట్టిన తర్వాత మీ నమ్మిక చొప్పున మీకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు లేనటువంటి రెటీనా రావాలి, లేనటువంటి చూపు ద్వారా కొన్ని లక్షల కలర్స్ని క్యాప్చర్ చేయగలిగేటువంటి దృశ్యం వాళ్ళకి కనబడాలి. 2 చేతుల పైకైతే హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ థింగ్. ఇదేదో సామాన్యమైన విషయం కాదు, ఇది అసాధారణమైన విషయము. 2 చేతుల పైకైతే హల్లెలూయా. మరి అసాధారణమైన కార్యాలు ఎవరు చేయగలరంటే యేసయ్య మాత్రమే చేయగలడు. మీ నమ్మిక చొప్పున మీకు అద్భుతం జరగబోతున్నది. మీ నమ్మిక చొప్పున మీ జీవితంలో కార్యము జరగబోతున్నది. మీ నమ్మిక చొప్పున మీరు ఉన్నతమైన కార్యాన్ని చూడబోతున్నారు. ముట్టిన వెంటనే ఏమైందంట? మీ నమ్మిక చొప్పున కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవుని స్తోత్రం కలుగునుగా. Their eyes was opened when they seek in the name of Jesus. యేసు నామములో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. యేసు నామములో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పటి వరకు లేనటువంటి స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోని దేవుని కార్యాన్ని చూడగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు కూడా అంతే. దేవుని సన్నిధిలో మొర్ర పెడితే తెలుసుకోవాల్సినటువంటి గొప్ప కార్యము మీరు నమ్మితే జరగలేని గొప్ప సంఘటన దేవుడు మీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. లేనటువంటి గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. కానీ మనకు కావాల్సింది విశ్వాసం, దేవుని మీద నమ్మిక. ప్రభా నువ్వు చేస్తావు ప్రభా అని ఒక గొప్ప నమ్మిక మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రి ఆ 2 గుడ్డి వారు కూడా అద్భుతాన్ని పొందుకోవడం గల కారణం ఏంటో తెలుసా? మొదటిగా దేవుణ్ణి పిలిచారు, రెండవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడని నమ్మగలిగారు. ఆ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు.
ఈరోజు మీరు కూడా అడగండి ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఏదైతే లోటుగా ఉన్నదో, కొదువుగా ఉన్నదో, కష్టముగా ఉన్నదో, ఇబ్బందిగా ఉన్నదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా, నా విశ్వాసము చొప్పున నా జీవితంలో కార్యము జరిగించు ప్రభా అని.